వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఎవ్వరికి అందదు అతని రేంజ్. రెప్ప తెరిచేనో రగిలే రివెంజ్ అంటూ ఓ రేంజ్ లో సూపర్ హిట్ కొట్టాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 2024లో ఎన్నికల రిజల్ట్ బహుశా ఎవ్వరూ ఊహించుండకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలకిందులు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. కేవలం తన పార్టీని గెలిపించుకోవడమే కాదు, కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. అదేలాగో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో చూద్దాం. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం పక్కా. ఎవడైతే 100కు 100% విజయం సాధిస్తాడో అతడే జనసేనాని. వావ్, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు. అలాగని ఇదేమీ లాస్ట్ పంచ్ కాదు, ఇది జస్ట్ ట్రయలే అన్నది జనసేన అధ్యక్షుడి మాట. నాడు ఓటమితో కుంగిపోలేదు, నేడు గెలుపుతో పొంగిపోలేదు అంటున్న పవన్ కళ్యాణ్ రాజకీయం రహదారి కాదు, ముళ్ళదారి. అలాంటి దారిలో తానెలా నిగ్గుకొచ్చాడు? ఇదేమీ సినిమా కాదు, ఒళ్ళంతా హూనమైన హీరో చివరాఖన్నా టక్కున లేచి విలన్ను చెతకబాదడానికి. ఇదేమీ కథ కాదు, కల్పితం కాదు. జై పాతాళ భైరవి అంటే గెలుపు వరమివ్వడానికి. నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. ఆయన పావుల కళ్యాణ్ అంటారు కదా, ఆయన పావుల, మేము రూపాయి పావుల. టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. ఇది రియల్ విక్టరీ. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. గట్టిగా నేలను తాకిన బంతి ఎంత ఉదుటున వెత్తున లేస్తుందో, గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస ఎంత భయంకరంగా ఉంటుందో. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, రాజకీయంగా ఎన్ని అవమానాలు, ఎన్ని చీత్కారాలు, ఎన్ని విమర్శలు. పవన్ నాయుడిని రాజకీయ నాయకుడిగా మేము గుర్తించట్లేదు. తను ఎవరి భిక్ష ద్వారా అయితే సినిమా ఫీల్డ్ లోకి వచ్చాడో ఆ పేరు చెప్పుకుంటా సిగ్గుపడతాడు. పవన్ పెళ్లిళ్లపై విమర్శలు. 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదికి తీసుకుని రాలేం. వారిలా ఈ పనులు మనం చెయ్యలేం. ప్యాకేజ్ స్టార్ అంటూ అవమానాలు. చిరంజీవి గారి తమ్ముడుగా ఈ పవన్ కళ్యాణ్ పుట్టడం బాధాకరం, దురదృష్టం, దరిద్రం. ఇలా ఒకటేమిటి, రంగులేసుకున్నవాడు, 2 చోట్ల ఓడిపోయినవాడు, జనసేన అసలు పార్టీయేనా అంటూ చులకనగా చూసిన సందర్భాలు. ఇలా అన్ని రకాలుగా అవమానపడ్డ పవన్ కళ్యాణ్ పడి లేచిన కెరటంలా దూసుకొచ్చాడు. 2 చోట్ల ఓడిపోయిన వాడే పోటీ చేసిన ప్రతి చోట గెలిచి నిలిచాడు. గెలిపించి ప్రత్యర్థుల నోరు మూయించాడు. ఇది కదా కిక్ అంటే. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు, ఎక్కడ రాజకీయంగా మాట్లాడాలో ఎరిగినవాడే కొణిదెల పవన్ కళ్యాణ్ అంటూ ఆయన అభిమానులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఎస్, గాజు పగిలిన కొద్దీ పదునెక్కింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల విమర్శల దాడి పెరిగిన కొద్దీ రాజకీయంగా పదునెక్కారు. 2019లో రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు, 2024 జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పార్టీని నిలబెట్టి నడిపించిన తీరు అసాధారణం. పార్టీ పెట్టి 10 ఏళ్లైంది. నో అధికారం, నో పదవి, నో క్యాడర్, నో సిద్ధాంతం.
ఏదో సినిమాలు చేసిన ప్రభావంతో ఏదో నలుగురు కుర్రకారు ఆయన వెంటపడి తిరుగుతున్నారు తప్ప నిజమైన ఓటర్ల ఆదరణ జనసేనకు లేదు అంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుంటే మౌనంగా విన్నాడు. అంతే ఘాటుగా స్పందించాడు. చివరకు అంతు చూసేదాకా వదల్లేదు. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం. ఏ మాట మీదైతే మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఇది పవన్ కళ్యాణ్ రీల్ డైలాగే కావచ్చు. రాజకీయాలకు వచ్చి 10 ఏళ్లు దాటుండొచ్చు. అధికారంలోకి రావడానికి, పార్టీని గ్రౌండ్ లెవెల్లో నిలదొక్కునేలా చేయడానికి చాలా సమయమే పట్టొచ్చు. కానీ రావడం మాత్రం పక్కా అన్న రీల్ డైలాగ్ ను రియల్ గా చేసి చూపించారనిపిస్తోంది 2024 ఫలితాల్ని బట్టి చూస్తే. అధ్యక్ష అనేందుకు ఆయన 10 ఏళ్ల పాటు ఓ యుద్ధమే చేశారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవర్ క్రేజ్ తప్ప ఇంకేమీ లేదు. ఆర్థిక అంగబలం అసలే లేదు. కానీ ఒక్కడిగా అడుగేశాడు. గ్రౌండ్ లెవెల్లో బలమైన యంత్రాంగం లేనట్టు కనిపించిన జన సైనికుల ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ 10 ఏళ్ల జనసేన ప్రస్థానంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పవన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. జగన్ను నిలదీయడంలో ఎక్కడా రాజీ పడలేదు. అన్యాయాన్ని నిలదీయడం, దౌర్జన్యాల్ని ఎదిరించడంతో పవన్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. జనం కోసం జగన్ వ్యతిరేక శక్తుల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి వై నాట్ 175 అన్న వైసీపీ లెక్కల్ని తారుమారు చేశాడు. ఓట్లు చీలకుండా కూటమికే పడేలా చేశారు పవన్. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయారో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలద్దని విపక్షాలను ఏకం చేసిన పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా అటాక్ చేసింది వైసీపీ. ప్రతిరోజు తిట్టని తిట్లు తిట్టకుండా ముప్పేట దాడి చేయించింది. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ పర్సనల్ జీవితంలోకి తొంగి చూశారు వైసీపీ నేతలు. దత్తపుత్రుడని పేరు పెట్టారు. పావలా కళ్యాణ్ అంటూ హేళన చేశారు. ప్యాకేజ్ స్టార్ అని ఎగతాళిగా మాట్లాడారు. సినిమాల్లో హీరో వేషాలు వేస్తూ రాజకీయాల్లో జీరో క్యారెక్టర్ అంటూ ఆత్మాభిమానాన్ని కించపరిచారు. పవన్ షూటింగ్ గ్యాప్ లో వచ్చి వీకెండ్లో డ్రామాలు చేస్తున్నాడని అనరాని మాటలన్నారు. ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా ఏపీ భవిష్యత్తు కోసం అన్నీ ఓర్చుకున్నానని ఎన్నోసార్లు జన సైనికుల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యాడు జనసేనాని. ఒక పెళ్లి మించి చేసుకోవటం అనేది తప్పుగా మనం భావిస్తాం. ఒక భార్య మన ఇంట్లో ఉంటే పక్క అమ్మాయితో మాట్లాడినా కూడా నేరం కింద, పాపం కింద భావిస్తాం. అటువంటిది మన ఇంట్లో వాళ్ళే చెప్పారు, నేనేం చేయను, ఈయనేమో నా కర్మ, నాకు కుదరలేదు అంటాడు. ఎందుకు కుదరలేదు ఆవిడ చెప్తుంది. ఏం చెప్తుంది? నేను భారీగా ఉండగా నాకు తెలియకుండా ఇంకో బిడ్డల కంటే ఇంకో అమ్మాయికి నేనేంటి పరిస్థితి? జనసేనాని ఎప్పుడూ ఎక్కడా పంతాలకు పోలేదు. తప్పదనుకున్న ప్రతిసారి తగ్గుతూనే వచ్చాడు పవర్ స్టార్. జగన్ను గద్దెదించేందుకు సీట్ల విషయంలోనూ త్యాగం చేశారు. పంతాలకు పోకుండా పట్టువిడుపు ప్రదర్శించారు. పొత్తును విచ్ఛిన్నం చేయాలని వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పవన్ మాత్రం తన లైన్ దాటలేదు. కూటమి గెలిస్తే పవన్ ని ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ ఎద్దేవా చేసినా, ప్యాకేజ్ తీసుకొని జనసేనను తాకట్టు పెట్టారని విమర్శించినా పవన్ దేనికి అదరలేదు. చివరకు పవన్ కు తిక్క అంటూ నోరు పారేసుకున్నారు. అవును, నాకు తిక్కుందని, దానికో లెక్క కూడా ఉందని వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ వచ్చాడు పవన్. ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం వైసీపీని అధః పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదని శపథం చేశారు పవన్. జగన్ గుర్తుపెట్టుకో, అధః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. వైసీపీ మూకుమ్మడి దాడిని తట్టుకుంటూ కూటమి ఏర్పాటులో, సీట్ల సర్దుబాటులో తనదైన మార్కుతో ముందుకు వెళ్లారు పవన్. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తానంటూ జగన్ కి గట్టిగానే ఇచ్చారు.
హలో ఏపీ బై బై వైసీపీ అనే స్లోగన్ ను జనాల్లోకి తీసుకువెళ్లి ఆఖరి పంచ్ ఎలా ఉంటుందో రుచి చూపించారు. సూట్ కేసులతో డబ్బులు పట్టుకొని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, ఫారిన్ ట్రిప్పులు ఇవేవి పవన్ కళ్యాణ్ కు సంతృప్తినివ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా చేస్తున్నా ఒక్కటే ఆలోచన, తనని ఆరాధించే అభిమానించే వారి కోసం ఏదైనా చెయ్యాలి. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ. దాన్ని చాలా దగ్గర నుండి చూశాడు. తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని తెలుసు. నేరుగా రాజకీయ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అందుకే అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలనే ఉద్దేశంతో టీడీపీకి మద్దతు తెలిపాడు. ఎన్డీఏతో దోస్తీ కొనసాగించారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. 2014 తర్వాత టీడీపీకి దూరంగా జరిగారు. అటు ఎన్డీఏకి కూడా గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు. తాను ఢీకొనేది 2 బలమైన పక్షాలు టీడీపీ వైసీపీతోనే అని తెలుసు. ఫలితం ఎలా ఉంటుందో కూడా తెలుసు. కానీ తాననుకున్న విధానంతోనే ముందుకి కదిలారు. చివరకు తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఒక్కటి మాత్రం గెలుచుకొని మిగతా చోట్ల ఓటమి చవిచూశారు. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. రెండు చోట్ల ఓడిపోయిన రాజకీయ నాయకుడు. పార్టీ పెట్టి అప్పటికే 5-6 ఏళ్లైంది. క్యాడర్ బలంగా లేదు, పార్టీకి పునాదంతగా లేదు. ఇలా ప్రత్యర్థుల విమర్శలు. అయినా వెనకడుగు వేయలేదు. ఎంత ఖచ్చితంగా తనపై విమర్శనాస్త్రాలు సంధించారో అంత కసిగా రాజకీయంలో రాటుదేలారు. 2024లో పవన్ తీసుకున్న రాజకీయ వ్యూహాలు అనూహ్యం. తాను తగ్గినా పార్టీని గెలిపించుకోవాలన్న సంకల్పంతో పొత్తు అడుగులు వేశారు. ఆ పొత్తు కోసం ఎన్నో కసరత్తులు చేశారు. ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. 2019లో 2 చోట్ల ఓటమి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడైనా కుంగిపోతాడు, కుమిలిపోతాడు. మరో రాజకీయ నాయకుడైతే నెమ్మదిగా పార్టీని వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడున్నది కొణిదెల పవన్ కళ్యాణ్. తనతో పాటు పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా గుప్పెడంత క్యాడర్తోనే 2019 నుంచి పార్టీని నడిపించారు. ప్రత్యర్థి చేసే ప్రతి విమర్శను తిప్పికొడుతూ 10 ఏళ్లు మొక్కవోని దీక్షతో పోరాటం చేశారు. ఒక రాజకీయ పార్టీని నడపాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. సరిపడా ఆర్థిక వనరులుండాలి. క్యాడర్ను కన్నపిట్టల్లా కాచుకోవాలి. ప్రత్యర్థుల ఎత్తులను ఎప్పటికప్పుడు పసిగడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజాదరణ కోసం కష్టించాలి. అన్నింటికంటే ముందు పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. అందుకోసం తాను వద్దనుకున్న సినిమాలను మళ్లీ చేశారు. ఓవైపు రాజకీయం చేస్తూనే మరోవైపు సినిమాలు చేశారు. 2 అడుగుల ప్రయాణం కష్టమంటూ సన్నిహితులు చెబుతున్నా లెక్క చేయలేదు. కుటుంబం కోసం ఉంచిన డబ్బులను పార్టీ కోసం ఖర్చు పెడుతూ సాయం కోరిన వారికి కాదనకుండా తన వంతు సాయం అందిస్తూ ఈ 5 ఏళ్లు నెట్టుకొచ్చారు. ఈ ప్రయాణంలో ప్రత్యర్థులు సృష్టించే అడ్డంకులను కాచుకొని నిలబడ్డారు. సామాన్యుల్లో అసామాన్యుడిగా దూసుకువెళ్లారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను తన పార్టీ ఫండ్తో ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహ ధర్మం పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలైతే పవన్ టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఇక్కడే టీడీపీ క్యాడర్లో పవన్ పై అంతులేని ప్రేమ ఏర్పడింది. రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించిన తర్వాత టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోరాడతాం అంటూ పవన్ చేసిన ప్రకటన కూటమి విజయానికి తొలి అడుగు వేసిందనే చెప్పొచ్చు. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు.
మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. పవన్ చేసిన ఈ ప్రకటన టీడీపీ శ్రేణుల్లో 1000 ఏనుగుల బలాన్ని తీసుకొచ్చింది. ప్రత్యర్థుల ముప్పేట దాడిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఒక వ్యక్తిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేనప్పుడు ప్రత్యర్థులు చేసే నీచమైన పని వ్యక్తిగత విమర్శలు చేసి మానసికంగా కుంగదీయడం. ఇవి ప్రత్యర్థుల సైడ్ నుంచి చాలానే వచ్చాయి. అయితే టీడీపీకి ఎప్పుడైతే పవన్ మద్దతుగా నిలిచారో విమర్శలు తారాస్థాయికి చేరాయి. అయినా పవన్ కుంగిపోలేదు. ఇంకా కసితో ముందుకు కదిలాడు. 2024లో కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్దే కీ రోల్. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలంటూ అనేక వేదికలపై చెబుతూ తన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం మొదలుపెట్టారు. తన పార్టీ వర్గాలతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు సైతం టీడీపీతో చేయి కలపడాన్ని వ్యతిరేకించారు. సైద్ధాంతిక పరంగా తమ మధ్య కొన్ని వైరుధ్యాలున్నా రాష్ట్రంలో మార్పు రావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న భావనతో పవన్ తానే ఒక అడుగు ముందుకు వేశారు. ఇందులో భాగంగానే టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చి ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడ్డానికి సూత్రధారి, పాత్రధారి అయ్యారు. పొత్తు కోసం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి బీజేపీ పెద్దలతో పొత్తుల గురించే చర్చించారు. కూటమికి బాటలు వేశారు. అయితే కూటమి కుదిరినా పవన్ కళ్యాణ్ కు ఎదురైన అతిపెద్ద సవాల్ సీట్ల సర్దుబాటు. టీడీపీతో పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు, సీఎం పోస్టు ఎవరు తీసుకుంటారు అన్నది. కనీసం 70 సీట్లు తీసుకోవాలంటూ సూచనలు, లేఖలు. వీటన్నింటినీ పవన్ పరిగణలోకి తీసుకోకుండా, గాల్లో మేడలు కట్టకుండా వాస్తవంలో తన పార్టీకెంత బలమో అంతవరకే పరిమితం కావాలని భావించారు. అందుకు తగ్గట్లుగానే 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లతో సర్దుబాటు చేసుకున్నారు. ఇక్కడే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. తన బలాన్ని, బలగాన్ని సరిగ్గా అంచనా వేసి తక్కువ సీట్లు తీసుకొని అన్ని స్థానాల్లో గెలవాలన్న ఎజెండాతో ముందుకొచ్చారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు, స్ట్రైక్ రేట్ ముఖ్యం అంటూ శ్రేణులను సముదాయించడంతో పాటు విమర్శలకు ధీటైన జవాబిచ్చారు. తన డిమాండ్ వల్ల కూటమి తన రాజకీయ లక్ష్యం దెబ్బతినకూడదని ఒకడుగు వెనక్కి వేశారు. నిరాశపడిన జనసేన శ్రేణులకు సర్ది చెబుతూ ముందుగా ఏపీలో జనసేన గుర్తింపున్న రాజకీయ పార్టీగా అవతరించాలంటూ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయడమే కాదు, ఈ ఎన్నికల్లో 21కి 21 సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. నా జీవితంలో ఎప్పుడు దాకా విజయం తెలియదు. నాకు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ, డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే. నాకు తమ్ముడి విజయంతో అన్నయ్యలో ఆనందం మేఘాల్ని తాకుతోంది. తొలిసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గడంతో చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు. తన సంతోషాన్ని బయటపెట్టిన చిరు పవన్ ను గేమ్ చేంజర్ గా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కొనియాడారు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నువ్వు తగ్గావని ఎవరనుకున్నా అది ప్రజల్ని నెగ్గించడానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అటు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఎన్నికలకు ముందు పవన్ కు మద్దతుగా ట్వీట్ చేసిన బన్నీ పవన్ అనుకున్నది సాధించినందుకు అభినందనలు తెలిపాడు. ఎప్పుడూ పవన్ వైపుండే సాయి ధరమ్ తేజ్ కూడా తన మామయ్యకు శుభాకాంక్షలు తెలిపాడు. పవన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, టాలీవుడ్ ప్రముఖులు, పరిశ్రమకు చెందిన కొన్ని సంస్థలు పవన్ కు శుభాకాంక్షలు చెప్పాయి. ఇది పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చెప్పిన మాట. పాలనలో మార్పు, ప్రభుత్వంలో తమ పాత్ర ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో తొలిసారిగా పవన్ అడుగులు వేయబోతున్నారు. పదవుల కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని చెబుతున్న పవన్ ఇదే పోరాటం మున్ముందు సాగిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. సో ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్.